హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో పప్పుచారు రెసిపీ చాలా సులభంగా చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉండిద్ది. అందుకని ఇక్కడ నేను ఈ రెసిపీకి ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చింతపండు రసం కొంచెం తీసుకున్నాను, 50 గ్రాములు కందిపప్పు, 2 పచ్చిమిర్చి సగం చిలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, కొన్ని కొత్తిమీర రెబ్బలు, ఒక ములక్కాడ ముక్కలుగా కట్ చేసుకొని ములక్కాయలు తీసుకోవాలి. ఆ తర్వాత పెద్దలపాయ పెద్ద సైజు అనేది బారుగా చాప్ చేసుకోవాలి. ఒక టమాటా అనేది పెద్ద సైజు తీసుకున్నాను, ముక్కలు కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు అనేది తీసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనం వీటినన్నిటిని పక్కన పెట్టేసుకొని పప్పు ఉడికించుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని మనం తీసుకున్న 50 గ్రాముల కందిపప్పుని మనము ఈ కుక్కర్లో యాడ్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక ఇలా కందిపప్పు కడుక్కున్న తర్వాత మనం కందిపప్పు ఉడికించుకోవడానికి 1/2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మనము ఈ కుక్కర్ మూతని పెట్టుకుందాం. కుక్కర్ మూత పెట్టుకున్న తర్వాత మనము కందిపప్పు ఉడికించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మంటను హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ అనేది పెట్టుకొని మనము ఈ కుక్కర్లోని పప్పు ఉడకడానికి 4 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి. 4 విజిల్స్ వచ్చే వరకు మనము కందిపప్పుని ఉడికించుకుందాం. పప్పుచారు పలచగానే ఉండాలండి, సాంబార్ లాగా చిక్కగా ఉండకూడదు. ఇంకా కందిపప్పు అయితే మనకి 50 గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకా ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత మనం కుక్కర్ మూత తీసుకుందాం. ఇంకా ఇలా ఉడికిన కందిపప్పుని మనం పప్పు కుత్తితో మెత్తగా మెతుపుకుందాం. ఇలా మెత్తగా మెతుపుకున్న పప్పులోకి మనము కూరగాయల ముక్కలు అనేవి యాడ్ చేసుకుందాం. సాంబార్లోకి అయితే అన్ని ముక్కలు కూరగాయల ముక్కలు యాడ్ చేసుకోవచ్చులే, కానీ పప్పుచారులోకి కొంతమంది అయితే టమాటా కూడా వేయరండి. పప్పుచారులో నేను టమాటా వేశాను. ఇంకా ఆ తర్వాత పెద్దలపాయ ముక్కలు కొన్ని యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు తీసుకున్నానండి పెద్దలపాయలు. ఆ తర్వాత ములక్కాయ ముక్కలు పప్పుచారులోకి చాలా రుచి వస్తాయండి. తప్పకుండా ములక్కాయ ముక్కలు మాత్రం యాడ్ చేసుకోండి. టమాటా అనేది ఒక పెద్ద సైజు కట్ చేసి యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుని మనము ఈ పప్పుచారులోకి 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. ముందుగా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. ఒకసారి కలుపుకొని మనం మరింత చిక్కగా అనిపిస్తే మరిన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. ఈ పప్పుచారు చిక్కగా అవసరం ఉండదండి, పలచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను ఇంకొక గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేశాను పప్పుచారులోకి. ఇంకా ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనము మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పప్పుచారుని మనం కాచుకుందాం. ఈ పప్పుచారు మనము ఇలా కాగేటప్పుడే మనము దీంట్లోకి మనము రుచికి తగినంత అంటే పులుపుకి తగినంత చింతపండు కూడా మనము యాడ్ చేసుకుందామండి. మీరు చూసి వేసుకోండి, మీరు తినే పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చింతపండు రసం కూడా యాడ్ చేశాను. ఇలా చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత మనము ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతాయండి. ఇంకా ఇలా మనము 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఈ పప్పుచారుని దీంట్లోకి బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకుందాం. బెల్లం ముక్క వేయటం వల్ల మనకి రుచి ఎక్కువయ్యి పులుపు కొంచెం తగ్గుతుందండి. అంతేలే కానీ తీపి అనేది రాదండి. తప్పకుండా బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం ముక్క యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం మరిగించుకొని పక్కన పెట్టేసుకొని మనం పోపు కోసం స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూకుడు వేడిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ పోపులోకి మనము 1 ఎండుమిరపకాయ, 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అనేది యాడ్ చేసుకుని మనం ఆవాలు చిటపట వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం మరిగించుకున్న పప్పుచారుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇక ఇలా పప్పుచారులోకి మనము కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో 1 సెకండ్ మరిగించుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవటమే. ఇంతేనండి, పప్పుచారు చాలా సులభంగా చాలా రుచిగా చేసుకోవచ్చు. నచ్చిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వేడి రైస్లో ఈ పప్పుచారు ఆమ్లెట్ వేసుకుంటే రుచి చాలా బాగుండిద్ది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.